I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ఒక స్మైల్ తో కూడా చెప్పొచ్చు మీరు. నవ్వుతూ కూడా మీరు వందనాలు చెప్పొచ్చు. బాగుంటది. It looks good. And I greet everyone who is listening this morning from any place, maybe in some room or from some road outside. ఎక్కడి నుంచైనా ఈ సాయంత్రపు వేళ మా స్వరం ద్వారా వింటున్నటువంటి అందరికీ మా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. And we as well greet the person who is going to watch this in the YouTube in the name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి దేవుని పిల్లలకు కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. Let us study God's word with the verse Isaiah chapter 53 verses 10. మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి యెషయా గ్రంథం 53వ అధ్యాయం verse 10. Isaiah chapter 53 verses 10. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 53:10. Yet it pleased the Lord to bruise him, he has put him to grief. When you make his soul an offering for sin, he shall see his seed, he shall prolong his days, and the pleasure of the Lord shall prosper in his hand. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. We pray Lord to bless this verse and for this study this evening to all of us. మనందరికీ ఈ సాయంత్రకాల సమయంలో దేవుడి ధ్యానాన్ని దీవించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. Today the whole world is celebrating Good Friday. ఈరోజు ప్రపంచమంతా మంచి శుక్రవారాన్ని అని పండుగ చేసుకుంటుంది. I'm asking the school children, you got holiday today? నేను ఈ స్కూల్ పిల్లల్ని అడుగుతున్నాను, మీకు అందరికి ఈరోజు సెలవు దొరికిందా? You are happy? మీరందరూ సంతోషంగా ఉన్నారా? And some people are happy because it's a holiday on the Good Friday. చాలా మంది ఈరోజు ఎందుకు సంతోషంగా ఉన్నారంటే వాళ్ళకి ఈరోజు సెలవు దినం కాబట్టి. Why do we say Good Friday? మనము ఇది మంచి శుక్రవారం అని ఎందుకంటాం? The whole world celebrates Good Friday. ప్రపంచం అంతా ఈ దినాన్ని మంచి శుక్రవారం అని పండుగ జరుపుకుంటూ ఉంటారు. I work for IT company and my client is Europe client. నేను ఒక ఐటీ కంపెనీ కోసం పనిచేస్తున్నాను. మేము ఎవరి కోసం పనిచేస్తామంటే యూరోప్లో ఉన్నటువంటి వ్యక్తుల కోసం పనిచేస్తాం. They have holiday on Friday and Monday. వాళ్ళకి శుక్రవారం సోమవారం దినాలు సెలవు దినాలు. So I'm more happy than you. మీ అందరికంటే నేను ఎక్కువ సంతోషంగా ఉంటా. Because I don't have work today and on Monday. నాకు శుక్రవారం పని ఉండదు, సోమవారం కూడా పని ఉండదు. 2 రోజులు సెలవే. Some people eat chili powder and rice today, but some people also eat biryani today. కొందరు కారంతో అన్నం తినుంటారు, కొందరు బిర్యానీ వేసుకొని కూడా అన్నం తినుంటారు. But why is it Good Friday? కానీ ఎందుకు ఈ రోజు మంచి శుక్రవారం? Does it mean that other days are not good and only Friday is good? దీని అర్థం శుక్రవారం మాత్రమే మంచిదా, మిగిలిన దినాలు మంచివి కాదు అని దీని అర్థమా? Or is it only once in a year there is one Friday which is Good Friday, all other Fridays are bad Fridays? సంవత్సరంలో ఉన్న శుక్రవారాలన్నీ చెడ్డవి, ఒకే ఒక శుక్రవారం మాత్రమే మంచిది అని దాని అర్థమా? Now one meaning, one word can give 10 meanings. ఒక్క పదం 10 రకాలైన అర్థాలను సూచిస్తూ ఉంటది. And 10 people celebrate it in 10 different ways. 10 మంది 10 రకాలుగా దీన్ని పండుగగా జరుపుకుంటూ ఉంటారు. But what is Good Friday? కానీ మంచి శుక్రవారం అంటే ఏంటి? Because we are good, is it Good Friday? మనం మంచోళ్ళం కాబట్టి ఇది మంచి శుక్రవారమా? Some Christians termed this as Good Friday. కొందరు క్రైస్తవులు దీన్ని మంచి శుక్రవారం అని పిలిచారు. Saying that Lord Jesus Christ died on Friday. యేసుక్రీస్తు ప్రభువారు శుక్రవారం రోజు చనిపోయాడు కాబట్టి, and he suffered on the Calvary cross.
కల్వరి సిలువ పైన ఆయన వేదన పొందాడు. And it did good to the sinners. ఆయన పాపుల కోసం త్యాగం చేశాడు. And so it is Good Friday. కాబట్టి ఇది మంచి శుక్రవారం. But that was only one Friday. కానీ అది ఒక్క శుక్రవారమే కదా. Why does the world celebrate Good Friday? అలాగైతే ప్రపంచం ఎందుకు ఈ శుక్రవారాన్ని పండుగగా చేసుకుంటుంది? Like I told, for one word there can be 10 different meanings. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక పదానికి అనేకమైన అర్థాలు ఉంటాయి. Everybody likes to take things the way they like. వారికి ఇష్టమైన రీతిలో వారు ఆ తాత్పర్యాలను అర్థాలని తీసుకోవడానికి ఇష్టపడతారు. When you ask for a tea in the shop, chai and tea. మీరు ఒక షాప్కి వెళ్ళి నాకు టీ కావాలి అని అడిగితే somebody likes less sugar. కొందరికి చక్కెర తక్కువ కావాలి. Some people like no sugar. కొందరికి అసలు షుగర్ వేయకూడదు. Some people like full sugar. కొందరికి షుగర్ ఎక్కువగా కావాలి. Some people like less milk. కొందరికి పాలు తక్కువగా ఉండాలి. Some people like more milk. కొందరికి పాలు ఎక్కువగా ఉండాలా. If I drink strong tea, my head pains. బాగా స్ట్రాంగ్ గా ఉండే టీ తాగితే నాకు తలనొప్పి వచ్చింది. All my young days I was drinking strong tea. నా యవ్వన దినాల్లో నేను మంచి స్ట్రాంగ్ గా ఉండే టీ తాగేవాడిని. I'm still young. నేను ఇప్పుడు కూడా కుర్రోడ్నే. But now I drink light tea. కానీ ఇప్పుడు కొంచెం తక్కువగా తాగుతాను. Every word is taken in a different meaning. ప్రతి పదం వివిధ రకాలైన అర్థాలతో మనం వాటిని అర్థం చేసుకుంటాం. Yesterday I took my taxi to the airport at 12:30 in the night. నిన్నటి దినాన రాత్రి వేళ 12:30 గంటలకు ఎయిర్పోర్ట్ కి రావడానికి నేను టాక్సీ తీసుకున్నా. I was trying to preach God's word, gospel to my taxi driver. నా టాక్సీ డ్రైవర్ కి యేసు ప్రభు వారిని గురించినటువంటి సువార్త చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. And I was trying to tell him నేను అతనికి ఇలా చెప్పాలని ప్రయత్నం చేశా. that God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. And he started off the conversation before me. నాకంటే ముందుగా అతనే సంభాషణను ప్రారంభం చేశాడు. He said, "Bhaiya, today nobody gives money. How much we need for the taxi, you know." అన్న ఈ నేటి దినాల్లో టాక్సీ వాళ్ళకి అసలు ఎంత డబ్బులు ఇవ్వాలో అది ఎవరు ఇవ్వరు. I'm not getting money what I deserve. నేను దేనికి పొంద యోగ్యుడినో అంత డబ్బులు అసలు నాకు రావట్లేదు అన్నాడు. Everybody feels that. అందరూ అలానే అనుకుంటారు. Your job is not the perfect job. మీ చేస్తున్న ఉద్యోగం మీకు సరైంది కాదు. You need to get more salary than what you're getting now. మీకు దొరుకుతున్న జీతం కంటే ఎక్కువ జీతం మీరు పొంద యోగ్యులు అని అనుకుంటాం. You should get a better quality of dress than what you have. మీ దగ్గర ఉన్న దుస్తులు కంటే ఇంకా మంచి దుస్తులు కావాలి అని ఆశపడతాం. You could have got a better wife and a better husband. మీకు దొరికిన భార్య కంటే భర్త కంటే ఇంకా శ్రేష్టమైన యోగ్యమైన వ్యక్తులు ఉంటే బాగుండు అనుకుంటాం. Some people think, why did I choose this girl, this boy? కొందరు అనుకుంటారు ఈ అమ్మాయిని ఎందుకు ఎంచుకున్నాను, ఈ అబ్బాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను. But nobody says, కానీ I should have chose a better mother. కానీ ఎవరు ఇలా అనుకోరట, నేను ఇంతకంటే శ్రేష్టమైన తల్లిని పొందుకొని ఉంటే బాగుండని ఎవరు అనుకోరు. Because it's not in your control. అది మన చేతుల్లో లేదు. Man has started making definitions in many different ways. మానవుడు అనేకమైన విషయాలకు తాత్పర్యాలను వివిధ రకాలుగా ఎంచుకున్నారు. And Good Friday is also being celebrated in many different ways. మంచి శుక్రవారం కూడా అనేక రీతులుగా ప్రజలు జరుపుకుంటూ ఉన్నారు. But God calls it Good Friday as well, the day Lord was crucified. తండ్రి అయిన దేవుడు కూడా రక్షకుడైన యేసు ప్రభు వారు చనిపోయిన దినాన్ని మంచి శుక్రవారం అని సంబోధిస్తున్నాడు. We read a verse in the Bible. మనం దేవుని వాక్యంలో ఒక వచనాన్ని చదివాం. It says, it pleased God to bruise his son. ఆయన కుమారుణ్ణి నలుగొట్టడానికి దేవునికి ఇష్టమైంది. Somebody is getting bruised. How can it be good? ఒక వ్యక్తి నలుగొట్టబడుతున్నాడు, అది ఎలా మంచిదైద్ది. Somebody is getting pierced. How can it be good? ఒక వ్యక్తి పొడవబడుతున్నాడు, అది ఎలా మంచి విషయం అయింది. Somebody is getting crucified. How can God like it? ఒక వ్యక్తి సిలువ వేయబడుతున్నాడు, అది దేవునికి ఎలా ఇష్టమైద్ది. There is blood pouring on the Calvary cross. How can God like it? ఆ కల్వరి సిలువ పైన రక్తం చిందించబడుతుంటే అది దేవునికి ఎలా ఇష్టమైద్ది. They are spitting on Lord Jesus Christ. How can God like it? యేసు ప్రభు వారి మీద ఉమ్మివేతలు జరుగుతా ఉంటే అది దేవునికి ఎలా ఇష్టమైంది. They have made him naked on the Calvary cross. God liked it.
ఆయనను నలుగొడుతూ ఉన్నారు. అది తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది. The Bible says it pleased God to bruise Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని నలుగొట్టడం తండ్రి అయిన దేవునికి ఇష్టమాయను అని బైబిల్ చెప్తుంది. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదర సహోదరులారా, every friend who is listening to us this evening, నా స్నేహితులు ఈ సత్యాన్ని వింటున్న వారులారా, God looks at things differently the way we think. మనము చూసే రీతిగా కాకుండా దేవుడు భిన్నంగా ప్రతి విషయాన్ని చూస్తాడు. God's ways are heavenly. దేవుని మార్గాలు పరసంబంధమైనవి. His thoughts are holy. ఆయన తలంపులు పవిత్రమైనవి. His thinking is eternal. ఆయన ఆలోచించే పద్ధతి నిత్యత్వంతో కూడినది. He doesn't think like the way you and I think. నీవు నేను ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచించడు. He doesn't walk the way you and I walk. నీవు నేను నడుచుకున్నట్టుగా ఆయన నడుచుకోడు. It pleased God to crucify his son on the Calvary cross. ఆయన ప్రియ కుమారుణ్ణి సిలువ పైన చంపటం, నలుగొట్టడం దేవునికి ఇష్టమైంది. The Bible says in Ephesians, no need to open, Ephesians chapter 5 verse 16. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఇలా బైబిల్ చెప్తుంది. The days are evil. దినములు చెడ్డవి గనుక. The days are bad. దినములు చాలా భయంకరమైనవి. If the day is bad, you should call it bad day. చెడ్డ దినాల్ని చెడ్డ దినాలనే పిలవాలి. If it is a bad Friday, what do you call it? అది ఒకవేళ చెడ్డ శుక్రవారం అయితే ఏమని పిలవాలి? God is telling days are bad and man is telling days are good. దేవుడు అంటున్నాడు దినములేమో చెడ్డవి అంటుంటే, మానవుడేమో ఇవి మంచిది అంటున్నాడు. Man is wanting to live in this world forever. మానవుడు ఈ లోకంలో నిరంతరం జీవించాలి అని కోరుకుంటున్నాడు. Man wants to be young all the time. మానవుడు నిరంతరం యవ్వన దశలోనే ఉండాలని ఆశపడుతున్నాడు. My son is 8 years old. నా కుమారుడికి 8 సంవత్సరాలు ఇప్పుడు. I saw him something very unusual this year, what I saw in him. అతనిలో ఒక ప్రత్యేకమైన విషయం నేను ఈ సంవత్సరం గమనించాను. He keeps going to the mirror 10 times. అద్దం ముందుకి 10 సార్లు వెళ్తున్నాడంట. And he's telling daddy, na entikal kattiritsaku, don't cut my hair daddy. నానా నాకు క్రాఫ్ట్ చేయించబాకు, నాకు ఎంట్రుకలు కత్తిరించబాకు అంటున్నాడు. He's turning his hair north, south, left, right, wherever he wants. తూర్పు పశ్చిమ కుడి ఎడమకి ఎంట్రుకలు తిప్పుతా ఉన్నాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడంట. When we become young, మనం కూడా కుర్రోళ్ళం అయినప్పుడు we do more. మనం కూడా ఎక్కువ చేస్తా We ఉంటాం. color the hair red, green, yellow. మనం కూడా జుట్టుకి రెడ్, బ్లూ, గ్రీన్ అన్ని రకాల కలర్లు వేస్తాం. But God gives later one permanent color, white. దేవుడు అన్నిటి తర్వాత ఒక స్థిరమైన రంగు ఇస్తాడు, అదే తెల్ల రంగు. One old man went to the barber shop. ఒక వృద్ధుడు బార్బర్ షాప్ కి వెళ్ళాడు. He had very less hair on his head. అతని తల మీద చాలా తక్కువ వెంట్రుకలు ఉన్నాయి. And then suddenly one young man came. అకస్మాత్తుగా ఒక యవ్వనస్తుడు కూడా దానిలోకి వచ్చాడు. He said, "Anna, haircut ki anta? How much does the haircut cost?" అన్న నేను క్రాఫ్ట్ చేయించుకోవాలా, హెయిర్ కట్ చేయిస్తే ఎంత కాస్ట్ అని అడిగాడు. ఇక్కడ ఎంత హెయిర్ కట్ నార్మల్ ప్రైస్? ఇక్కడ ఎంత? 100 rupees. 100 రూపాయలైనా? The barber said 100 rupees. అతను కత్తిరించేవాడు అన్నాడు 100 రూపాయలు. Then the old man asked, "How much for me?" వృద్ధుడైన వ్యక్తి అన్నాడు నాకెంత అన్నాడు. He said 500 rupees. నీకు 500 రూపాయలు అన్నాడు. I said, "This is mosam, ఇది bad, this is bad." ఇది న్యాయం కాదన్నాడు. He asked him why. అతను అడిగాడు ఎందుకు నాకు అన్నాడు. He said, "For him I can cut his hair in 10 minutes, 5 minutes." ఇతని జుట్టు నేను 10 నిమిషాల్లో క్రాఫ్ట్ చేసేస్తా. But to cut your hair it will take half an hour. నీ జుట్టు కత్తిరించాలంటే అర్ధ గంట పట్టిద్ది నాకు. He said, "I only have 15 to 20 hair on my head." నా కేవలం 15 లేక 20 వెంట్రుకలు మాత్రమే ఉన్నాయి నా తల మీద. That is the problem. అదే సమస్య అన్నాడు. I have to count each hair and cut it. ప్రతి వెంట్రుకను లెక్క పెట్టి నేను కత్తిరించాలన్నాడు. That is the reason 500 rupees. ఆ కారణాన్ని బట్టి ఇది 500 రూపాయలు అన్నాడు. We glory in our hair. మన జుట్టును బట్టి మనం అతిశయిస్తాం. The young man thinks that he'll always look young. కుర్రోళ్ళు అనుకుంటున్నారు నేను నిరంతరం ఇట్లా I will always look beautiful. నేను నిరంతరం అందంగానే కనిపిస్తా. And one day when only 15 hairs are there on the head, తల మీద కేవలం 15 వెంట్రుకలు మాత్రమే ఉన్నప్పుడు they will not go to the mirror.
అప్పుడు అద్దం ముందుకు వెళ్ళరు. They will not carry the comb like I carry. నేను తీసుకుంటున్నట్టుగా దువ్వెన జోలో పెట్టుకోరు. They will just remove the hand one side. Ho gaya. ఒక్కసారి చేత్తో అలా అనుకుంటారు, ఇంక అంతే అయిపోయింది. Man wants to be young all the time. మానవుడు నిరంతరం యవ్వనుడుగానే Man ఉండాలనుకుంటాడు. wants to stay in these houses forever. ఈ గృహాలలో నిరంతరం ఉండాలని మానవులు Man కోరుకుంటున్నారు. wants to think that these days are good. మానవుడు అనుకుంటున్నాడు ఈ దినాలు మంచివి. But the Bible says the days are bad. కానీ బైబిల్ చెప్తుంది ఈ దినాలు దుర్దినాలు. In 2 Timothy chapter 3, తిమోతికి రాసిన 2వ పత్రిక, the word of God starts like this. దేవుని వాక్యం ఇలా ప్రారంభం చేయబడుతుంది. Paul says, పౌలు భక్తుడు ఇలా in the అంటున్నాడు, last days perilous times will come. ఆ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. Perilous times means అపాయకరమైన కాలములంటే troubled time. కష్టతరమైన సమయాలు. Perilous times means అపాయకరమైన కాలాలంటే disturbing time. మనల్ని కలవరపరిచే సమయాలు, Depressing time. మనల్ని కృంగజేసే సమయాలు. Depression is more today or was it more 100 years back? ఇప్పుడు కృంగిపోయే సమయాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయా, 100 సంవత్సరాలకు ముందు ఎక్కువగా ఉన్నాయా? మీరు చెప్పండి. డిప్రెషన్ ప్రాబ్లం ఎక్కువ కదా, కృంగిపోయే సమస్య ఇప్పుడు డిప్రెషన్ ప్రాబ్లమ్స్ ఆర్ మోర్. కృంగిపోయే సమస్యలు ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి. When I was talking to my taxi driver yesterday, నిన్నటి దినాన నా టాక్సీ డ్రైవర్ తో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, he said, భయ్యా పురానే దిన్ బహుత్ అచ్చే దిన్ హై. పాత రోజులు చాలా బాగున్నాయి అన్నాడు. భయ్యా బహుత్ అచ్చే దిన్ హై. అవి చాలా బాగున్నాయి. హమారా దాదా గాయ్ లేతే తే. మా తాతగారు ఒక ఆవుని సాకేవాడు. పురానే దినో మే సబ్ లోగ్ గాయ్ రఖతే తే ఘర్ కే అందర్. పాత రోజుల్లో అందరూ ఆవుల్ని పెంచుకునేవారు. ఆజ్ లోగ్ కుత్తా రఖతే హై బ్రదర్. ఈ నేటి దినాల్లో కుక్కల్ని పెంచుకుంటున్నారు. కుత్తా క్యా దేతా హై బ్రదర్? కుక్క ఏమిస్తుంది? గాయ్ తో దూద్ దేతా హై. ఆవు అయితే పాలిచ్చిద్ది. cow works hard. ఆవు కష్టపడి పని చేసిద్ది. gives us food. ఆహారం ఇచ్చిద్ది. it helps me in the field. పొలంలో సహాయం చేసిద్ది. it does so much of work. అది చాలా కష్టపడి పని చేసిద్ది. but people want a dog. కానీ కుక్కలు కోరుకుంటున్నారు ఈ దినాల్లో. उसको भी fresh बिरयानी चाहिए भैया. उसको भी fresh बिरयानी चाहिए. దానికి కూడా ఫ్రెష్ బిర్యానీయే కావాలి. उसको फ्रीज्ड चिकन दिया तो फ्रिज का चिकन दिया तो वो नहीं खाता भैया. ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ బిర్యానీ పెడితే కుక్క తినట్లేదంట. I stay in a Happy Valley society. నేను ఒక సొసైటీలో ఉండే సొసైటీ పేరు హ్యాపీ వ్యాలీ. నేను నివసించే సొసైటీ పేరు హ్యాపీ వ్యాలీ అనే దాని పేరు. Every evening one lady and many old people come. ప్రతి దినం ఒక వ్యక్తి, ఒక అమ్మాయి, ఆ తర్వాత చాలా మంది వృద్ధులైన స్త్రీలు వస్తూ ఉంటారు. They go to the gates. వాళ్ళు అనేక స్థలాలు వెళ్తా గుమ్మాలు. బచ్చా आओ బిర్యానీ ఖాओ, బిర్యానీ బిర్యానీ బోల్తా है वो लोग. రా పిల్లడా బిర్యానీ తిని బిర్యానీ తిని. బచ్చా లోగ్ ఆ జాओ, బచ్చా లోగ్ పిల్లలారా రండి, చిల్డ్రన్ కమ్ 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 అంటుంటారు. పిల్లలారా రండి రండి బిర్యానీ పెడతాం అంటారు. And when he calls them, all the dogs will be running టక్ 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 టక్. వాళ్ళు పిలవగానే కుక్కలన్నీ వాళ్ళ దగ్గరికి వస్తాయి. Just next to my gate there is a bus stop. నా డోర్ కి పక్కనే ఒక బస్ స్టాప్ ఉంటది. There is a lady on that bus stand for 3 to 4 years. 3-4 సంవత్సరాల నుంచి అక్కడ ఒక వ్యక్తి స్త్రీ ఉంది. There are no proper sari, no clothes on her body properly. ఆమెకి మంచి వస్త్రాలు లేవు అసలు. They are happy to give hot fresh biryani for the dogs. వాళ్ళు మంచి శ్రేష్టమైన బిర్యానీ కుక్కలకు పెట్టడానికి ఇష్టపడుతున్నారు కానీ, but they are not happy to serve a man. ఒక స్త్రీకి మంచి విషయాలు ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడట్లా. I asked that one young man who became my friend. నాకు స్నేహితుడైనటువంటి ఒక యవ్వనస్తుడిని నేను ఇట్లా అడిగాను, why don't you give to that woman? ఆవిడికి నువ్వెందుకు ఇవ్వవు? I don't like man. వాడన్నాడు, నాకు మనుషులంటే ఇష్టం లేదు. They are not faithful people. వాళ్ళు నమ్మకస్తులు కాదు. My wife left me. నా భార్య నన్ను వదిలేసింది. I don't like people. నాకు మనుషులంటే ఇష్టం లేదు. I like animals. నాకు జంతువులంటే ఇష్టం. I don't like God also. నాకు దేవుడు అంటే కూడా ఇష్టం లేదు. This is the situation of mankind today. ఈ దినము మనుషులు నివసిస్తున్న పరిస్థితి ఇది. The times are bad. సమయాలు దుర్దినాలు. The days are bad. మన దినాలు అపాయకరమైనవి. Man is bad. మనుషుడు దుష్టుడు. How can it be Good Friday? అలాగైతే ఇది మంచి శుక్రవారం ఎలా అయ్యింది? How can you be a good person? నీ ఒక మంచి వ్యక్తిగా ఎలా చేయబడతావు? See what Solomon is telling in Ecclesiastes chapter 7 verses 10. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో భక్తుడైన సొలొమోను ఏమి చెప్తున్నాడో చూద్దాం. Ecclesiastes chapter 7 verses 10. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూద్దాం చూడండి.
7వ అధ్యాయం 10వ వచనం, ప్రసంగి గ్రంథం. ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడగవద్దు. మనం అంటాం కదా ఇట్లా. మా దినాలలో పాలు బలున్నాయి, మా రోజుల్లో పాలు బాగున్నాయి, మా టైంలో ఫ్రెష్ చికెన్ అన్నమాట. మా సమయాల్లో మంచి శ్రేష్ఠ మై టైం తాజాగా ఉండేది. we say that but the bible is telling, కానీ బైబిల్ ఇలా చెప్తుంది, don't tell that. అలా అనబాకండి. what is the next line అన్న? ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు. జ్ఞానయుక్తము కాదు. this is foolishness. ఇది వెర్రితనం. why? ఎందుకు? because today I and Spurgeon అన్న, ఈ రోజు నేను స్పర్జన్ అన్న, you all will say, మీరందరూ ఇలా అనొచ్చు, the quality of sugar was very good 20 years back. 20 సంవత్సరాల క్రితం షుగర్ యొక్క విలువ, దాని క్వాలిటీ చాలా బాగుండేది. but my son will say tomorrow, నా కొడుకు రేపు ఇలా అంటాడు, after 20 years, 20 సంవత్సరాల తర్వాత, my father's time the sugar quality was better. మా నాన్నగారి సమయంలో షుగర్ యొక్క నాణ్యత బాగుండేది. the things will become more evil, the bible says. బైబిల్ ఏం చెప్తుందంటే పరిస్థితులు ఇంకా ఘోరంగా దినదినం తయారవుతూ ఉంటాయి. in Matthew chapter 24, when God is talking about the future days, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభువారు భవిష్యత్తును గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, there will be wars. దినాలు ఘోరంగా తయారవబోతున్నాయి. nations will be against nations. దేశము మీదకి దేశాలు లేస్తారు. there will be no law, lawlessness will come. న్యాయం ఉండదు, అన్యాయం ప్రబలిపోయింది. everybody will say it's my life. ప్రతివాడిలా అంటాడు, ఇది నా జీవితం, నా ఇష్టం, it is my heart, ఇది నా, it is my hand, ఇది నా చెయ్యి, I will take the decision, నేను నిర్ణయాలు I తీసుకుంటా, will do whatever I want, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఏదైనా చేస్తా, నా జీవితం ఇది. and he says, Lord Jesus, there will be selfishness more. స్వార్థపూరితమైన వ్యక్తులు ఉంటారని ప్రభు చెప్పాడు. there will be hatred more. ద్వేషం, అతి ద్వేషులు వస్తారు. I am going to ask you again, మిమ్మల్ని నేను ఇలా అడగబోతున్నాను, 50 years back hatred and today's hatred, how much is different? what is the difference? 50 సంవత్సరాల క్రితం ద్వేషం భావాలు ఎక్కువగా ఉండేయా, ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి? ఎంత వ్యత్యాసం ఉంది? how were our mothers living, how are today's mothers living? మన తల్లులు ఎలాంటి పరిస్థితుల్లో జీవించారు, ఇప్పుడున్న తల్లులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? how were our fathers living, grandfathers, how are the grandfathers living today? మన తాతలు, మన తండ్రులు ఎలాంటి సమయాల్లో జీవించారు, మనం ఎలాంటి సమయాల్లో జీవిస్తున్నాం? there is more hatred today. చాలా ద్వేష భావాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. divorces today. ఈనేటి దినాల్లో చాలా విడాకులు ఎక్కువగా ఉన్నాయి. there are more selfishness today. ఈనేటి దినాల్లో స్వార్థం ఎక్కువగా ఉంది. there are more quarrels today. ఈనేటి దినాల్లో గొడవలు ఎక్కువగా ఉన్నాయి. there are more divisions today. ఈనేటి దినాల్లో భేదాలు ఎక్కువగా ఉన్నాయి. there are definitely evil days. ఈ దినాలు దుర్దినాలు ఖచ్చితంగా. how can it be Good Friday? అలాగైతే మంచి శుక్రవారం ఇది ఎలా అయింది? my heart is good. నా హృదయం మంచిది. when a boy wants to propose a girl, ఒక అబ్బాయి అమ్మాయికి ఇలా చెప్పాలనుకున్నప్పుడు, I will love you more than anyone. అందరికంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నా. today's songs, ఈ నేటి దినాల్లో పాటలు, मैं आपको चांद लेके आऊंगा, నీకోసం నేను చందమామని తీసుకొస్తా. ये पगार लेके नहीं आ सकता, लेकिन चांद लेके आ सकता है. he can't get a salary but he's going to bring moon from the sky. వీడికి జీతం ఏమి ఉండదు కానీ చందమామని తీసుకొని వచ్చేస్తాడు. definitely चांद ఎగురుతాయేగా उसको, ఏదో चांद ఎగురుతొస్తుందో నీకు, ఎందుకంటే వానికి డబ్బులు లేవు. he will bring moon from the sky. ఆకాశంలో నుండి చంద్రుని తెస్తాడు. he will bring stars from the sky for his girl. వాడు ప్రేమించే అమ్మాయి కోసం ఆకాశం నుండి నక్షత్రాలను తెస్తాడు. కానీ the girls believe it. అమ్మాయిలు నమ్ముతారు ఈ మాటలు. and they really want stars. వాళ్ళకి నిజంగానే నక్షత్రాలు కావాలి. and afterwards they'll get stars only. వాటి తర్వాత నిజంగానే వాళ్ళకి నక్షత్రాలే కనిపిస్తాయి. every night they will only see stars. ప్రతిరోజు రాత్రి కేవలం నక్షత్రాలే చూస్తారండి. when there is fight in the house, ఇంట్లో గొడవ జరిగినప్పుడు, and their families rejected them, వాళ్ళ కుటుంబాలు వాళ్ళని వెలివేసినప్పుడు, and the husband and the wife they only see the moon. భార్య భర్తలు ఇద్దరు కేవలం చంద్రుడినే చూస్తారు. they can't see God. వాళ్ళు దేవుడిని చూడలేరు. they can't see anything. వాళ్ళు ఏం చూడలేరు. they don't want రోజు పువ్వు, no గులాబీ పువ్వు. వాళ్ళకి గులాబీ పువ్వులు, మంచి పువ్వులు ఏం కనబడవు. they wanted rose. అప్పుడు కావాలి వాళ్ళకి. but today ఇప్పుడు they are looking at the moon. వాళ్ళు చంద్రుడి వైపు చూస్తారు.
My heart is good అంటారు. వాళ్ళు ఏమంటారంటే నా హృదయం మంచిది. But the Bible says the heart is the wicked thing. కానీ బైబిల్ చెప్తుంది హృదయము మోసకరమైనది. The heart is the deceitful thing. నా హృదయం అతి భయంకరమైనది. Who can understand your heart? నా హృదయాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? Who can understand my heart? నీ హృదయాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు? This heart loves to do sin. ఈ హృదయం పాపం చేయడానికి ఇష్టపడిద్ది. This heart likes to do things what God doesn't like. దేవుడు ఇష్టపడని విషయాల్ని చేయాలని హృదయం ఇష్టపడిద్ది. It likes the person which God doesn't like. దేవుడు ఇష్టపడని వ్యక్తిని ఈ హృదయం ఇష్టపడిద్ది. In John chapter 3 verses 16, God loves the world. యోహాను సువార్త 3:16 ఇట్లా చెప్పి దేవుడు లోకమును ప్రేమించాడు. But the world loves the things of the world. కానీ లోకము తనకిష్టమైన విషయాల్ని ప్రేమిస్తుంది. It loves money. అది డబ్బుని ప్రేమించిద్ది. It loves gold. అది బంగారాన్ని ప్రేమించిద్ది. It loves respect. అది గౌరవాన్ని ప్రేమించిద్ది. It loves pride. అది గర్వాన్ని ప్రేమించిద్ది. It loves claps. అది చప్పట్లను ప్రేమించిద్ది. It likes big pictures like this. మంచి ఫోటోలు ఇలాంటివి ప్రేమించిద్ది. I liked this picture. ఈ ఫోటో అంటే నాకు ఇష్టం. I thought it should be a bigger picture than this. దీనికంటే పెద్ద ఫోటో పెట్టుండాల్సింది. My heart is wicked. నా హృదయం చెడ్డది. My heart is selfish. నా హృదయం My heart స్వార్థపూరితమైనది. is self-seeking. నా హృదయం నాకే How ఇష్టమైన can వాటిని you be a వెతికిద్ది. good person? నీవు మంచివాడివి ఎలా How అవుతావు? can I be a good person? నేను మంచోడిని ఎలా When అవుతాను? the times are bad, దినాలు చెడ్డవి, when the times are bad, దినములు సమయాలు చెడ్డవి, when the days are bad, దినములు చెడ్డవి, when the people are bad, మనుషులు చెడ్డవారు, when your boss is bad, నీ యజమానుడు చెడ్డోడు, my boss is bad, నా యజమానుడు చెడ్డోడు, our offices are bad. మన ఆఫీసులు చెడ్డవి. How can days be good? దినములు మంచివిగా ఎలా అవుతాయి? But still man wants to live on this earth 200 years. ఇలా ఉన్న పరిస్థితుల్లో మానవుడు 200 సంవత్సరాలు జీవించాలని ఆశపడుతున్నాడు. When God loved the world, దేవుడు లోకాన్ని He ప్రేమించినప్పుడు didn't love your gold. దేవుడు మీ బంగారాన్ని He ప్రేమించలా. didn't love your beauty. నీ అందాన్ని దేవుడు He ప్రేమించలా. didn't love your house. మీ ఇల్లుని దేవుడు He ప్రేమించలా. didn't love your salary. నీ జీతాన్ని దేవుడు He ప్రేమించలా. loved your wicked heart. నీ దుష్ట హృదయాన్ని దేవుడు He loved ప్రేమించాడు. your dirty heart. నీ మురికి హృదయాన్ని He దేవుడు loved your ప్రేమించాడు. corrupted heart. నీ చెడ్డ హృదయాన్ని దేవుడు He ప్రేమించాడు. loved your stinking heart. నీ కుళ్ళిన హృదయాన్ని దేవుడు He ప్రేమించాడు. loved your bad life. నీ చెడ్డ జీవితాన్ని దేవుడు Because there ప్రేమించాడు. was no hope for you. నీకు నిరీక్షణ లేదు. Because there is nobody who could love for you. నీకు ప్రేమించే వ్యక్తులు ఎవరు నీకు Because there లేరు. is nobody who can love you truly. నిన్ను నిజంగా ప్రేమించే వ్యక్తులు ఎవరు లేరు. Somebody is listening to our God's word this evening. ఈ సాయంత్రం వేళ దేవుని వాక్యాన్ని వింటున్న వారు You are ఎవరైనా thinking, why is my life like this? మీరు ఇలా అనుకుంటూ ఉండొచ్చు, నా జీవితం ఎందుకు ఇలా Why is అయింది, my family like this? నా కుటుంబం ఎందుకు ఇలా ఉంది, Why is my son like this? నా కుమారుడు ఎందుకు ఇలా Why అయిపోయాడు, is my son-in-law like this? నా అల్లుడు ఎందుకు ఇలా Why అయిపోయాడు, is my daughter-in-law like this? నా కోడలు ఎందుకు ఇలా ఉంది. Child of God, దేవుని పిల్లవాడా, my dear friends, నా స్నేహితులారా, God has already told దేవుడు ముందుగానే చెప్పాడు, the days are bad, దినాలు చెడ్డవి, the heart is wicked. హృదయం చెడ్డది. Why are you looking good things in a bad place? నీవు చెడ్డ వాటిలో నుంచి మంచి వాటిని ఎందుకు వెతుకుతున్నావు? Why are you looking good things from a bad person? ఒక మంచి విషయాన్ని చెడ్డ వ్యక్తి నుంచి ఎందుకు ఆశిస్తున్నావు? Lord Jesus said, I am a good shepherd. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, నేను మంచి కాపరిని, I am a good God. నేను మంచి దేవుణ్ణి. Everything that comes from heaven to the earth is a good gift from the Father. పరలోకము నుండి భూమి మీదకు అనుగ్రహించబడే ప్రతి వరము మంచి దేవుని నుంచి మనకు When he gave అనుగ్రహించబడుతున్నాయి. his good son, he gave the only son. ఆయన తన ప్రియ కుమారుడు మంచి కుమారుణ్ణి అనుగ్రహించినప్పుడు ఆయన ఏకైక కుమారుణ్ణి ఇచ్చాడు. There are two verbs in that John 3:16. రెండు ప్రాముఖ్యమైన విషయాలు యోహాను సువార్త 3:16లో ఉన్నాయి. There are action words there. అక్కడ క్రియారూపకమైనటువంటి పదాలు ఉన్నాయి. God loved, the world loved. దేవుడు లోకమును ప్రేమించాడు, ప్రేమ. Second action word. రెండవ క్రియాపదం, He gave his begotten son. ఆయన సొంత కుమారుణ్ణి ఇచ్చాడు. He loved, he gave. ఆయన ప్రేమించాడు, ఆయన ఇచ్చాడు. God loved the world. దేవుడు లోకాన్ని God ప్రేమించాడు. loved the stinking world. ఆయన కుళ్ళిన ప్రపంచాన్ని You ప్రేమించాడు. might be hating your drunkard son-in-law. ఒకవేళ నీ త్రాగుబోతు స్థితిలో ఉన్న నీ అల్లుడిని నువ్వు ద్వేషిస్తున్నావేమో, But God loves him.
ఆయన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. Why? ఎందుకు? Because he died for him. సారీ, He died for him. ఆయన కోసం దేవుడు చనిపోయాడు. God loves the whole world. దేవుడు ఈ లోకమంతటిని But ప్రేమిస్తున్నాడు. the world is loving animals today. కానీ లోకము జంతువుల్ని ప్రేమిస్తుంది. The world is loving gold today. లోకము బంగారాన్ని World ప్రేమిస్తుంది. is loving money today. లోకము డబ్బుని ప్రేమిస్తుంది. I loved my daddy very much. నేను మా నాన్నగారిని చాలా ప్రేమించాను. I used to call him every 2 to 3 days. 2-3 దినాల్లో ఒకసారి మా నాన్నగారితో నేను మాట్లాడుతూ ఉండేవాడిని. Even when I go preaching like this in any place, ఇలాగా దేవుని సేవ కోసం ఎక్కడికి వెళ్ళినా కానీ my daddy doesn't speak for a long time. మా నాన్నగారు ఎక్కువగా మాట్లాడేవారు కాదు. He doesn't waste time. ఆయన సమయాన్ని వృధా చేయడు. Winter Nana, will you listen? He speaks only few words. కొంచెం సేపే ఆయన మాట్లాడతాడు. But he means it. కానీ చాలా అర్థవంతంగా మాట్లాడతాడు. He will cry and pray. ఆయన ఏడ్చి కన్నీళ్లతో ప్రార్థన చేస్తాడు. Whenever I tell any problem of mine, నా జీవితంలో ఏ సమస్యనైనా ఆయనతో పంచుకున్నప్పుడు my daddy mummy cries for it. మా అమ్మ నాన్నగారు దాని కొరకు ఏడ్చేవారు. And I believe your father mother also love you so much. నేను మీ తల్లిదండ్రులు కూడా అలాగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నమ్ముతున్నాను. Last February 21 God called him home. ఆఖరి ఫిబ్రవరి 21వ తారీఖున మా నాన్నగారిని దేవుడు పిలుచుకున్నాడు. Even when I was in the airport yesterday night, I didn't sleep yesterday night. నిన్నటి దినాన్న ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు నేను ప్రయాణం చేస్తూ కూడా రాత్రి నేను నిద్రపోలేదు. But I slept today afternoon. ఈ రోజు మధ్యాహ్నం బాగా పడుకున్నాలేండి. But you don't sleep today. ఈ రోజు మీరు నిద్రపోబాకండి. Few more minutes we'll listen to God's word. మేము మరికొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. In the airport also I was thinking about daddy. ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు కూడా నేను మా నాన్నగారి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. Tears come in my eyes. నా కళ్ళ ముందుకు వచ్చాడు. I want my daddy in this world. ఈ లోకంలో మా నాన్నగారు నాకు కావాలి. And God told me, దేవుడు నాతో ఇలా అన్నాడు, how long you want your father to live? మీ నాన్నగారు ఇంకెంత కాలం జీవించాలని నువ్వు ఆశపడుతున్నావు? I said, Father God, 3 to 4 years, God. దేవా ప్రభువా, ఒక 3-4 సంవత్సరాలు చాలయ్యా. That's all. ఇంకంతేనయ్యా. I want my daddy to be with me always. మా నాన్నగారు నాతో నిరంతరం ఉండాలని నేను ఆశపడుతున్నాను. But I remember, కానీ నేను ఇలా గుర్తు చేసుకున్నాను. daddy was telling, నాన్నగారు ఇలా అనేవారు, I started hating my life. నా జీవితాన్ని నేను ద్వేషిస్తున్నాను. The God I am praying every day, I want to see that Lord Jesus now. నేను నిరంతరం ప్రార్థన చేసే దేవుణ్ణి నేను చూడాలనుకుంటున్నాను. Lord Jesus, I preached everywhere, I want to go and see that Lord Jesus now. నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభువారిని నేను చూడాలనుకున్నాను. జనవరిలో నేను నాన్నకి అడిగి, I asked my daddy. జనవరి 12న మా నాన్నగారిని ఇలా అడిగాను, Daddy, if God tells you stay few more days, will you stay? దేవుడు గాని ఒకవేళ మరికొన్ని దినాలు మిమ్మల్ని ఉండమంటే మీరు ఉంటారా? He said, I will do more God's work. నేను తప్పకుండా దేవుని సేవ ఎక్కువగా చేస్తానన్నాడు. And today also we know our dear sister who lost mommy recently. ఈరోజు మన మధ్యలో ఉన్న సహోదరి కూడా కొన్ని దినాల క్రితమే తల్లిని కోల్పోయినటువంటి కుటుంబీకులు ఉన్నారు. And we as church are grieving with that family. మన సంఘమంతా ఆ కుటుంబంతో చాలా దుఃఖంలో మునిగి ఉన్నాం. I had no words for that dear sister this morning. ఆ సహోదరికి ఏమి చెప్పడానికి నా దగ్గర ఏమి మాటలు లేవు. When I saw her in the baptism program, ఆ చెల్లిని నేను బాప్తిస కార్యక్రమంలో చూసినప్పుడు I could only tell her, I know your pain, sister. నేను ఆమెతో ఇలా అన్నాను, నీ నొప్పి నేను అర్థం చేసుకోగలను. We want our daddy and mummy with us. మన తండ్రి మన తల్లి మనతో నిరంతరం ఉండాలని మనం ఆశపడతాం. I have my colleague in Bombay who works with me. నాతో పాటుగా బాంబేలో పనిచేసే నా తోటి ఉద్యోగి ఉన్నాడు. He bought a car, costly car last week. ఆఖరి వారం ఒక మంచి విలువైన కారు ఆ వ్యక్తి కొనుక్కున్నాడు. He is living a rich life. చాలా ధనికమైనటువంటి సంపన్న జీవితం జీవిస్తున్నాడు. He is not married. కానీ అతనికి పెళ్లి కాలేదు. When I asked him why you are not married, నేను అడిగాను, నువ్వు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు he said, అంటే, my mother doesn't want me to marry. మా అమ్మ నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకోవట్లేదు అన్నాడు. What if mother wants her son all the time? How will he get married? తల్లి తన కుమారుడు నిరంతరం తనతోనే ఉండాలి అని కోరుకుంటే కుమారుడికి పెళ్లి ఎట్లా అయింది? If the parents want their children to be always in their house, how will he start a family? పిల్లలు తల్లిదండ్రులతో నిరంతరం అలానే ఉండాలని కోరుకుంటే పిల్లలకి పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? So things change in our life.
కాబట్టి పరిస్థితులు మన జీవితంలో మారిపోతాయి. It feels like God doesn't like what I like. మనకేమనిపిస్తుంది అంటే నాకు ఇష్టమైన వాటిని దేవుడు ఇష్టపడట్లేదు. God hates what I love. నాకు అయిష్టమైనది ఏదైతే ఉందో అది దేవుడు ఇష్టపడుతున్నాడు. God works that way. దేవుడు అలా పనిచేస్తాడు. Abraham loved Isaac more than anybody in this world. అబ్రహాము ఈ లోకంలో అందరికంటే అతీతంగా ఇస్సాకును ప్రేమించాడు. He had property, అతనికి ఆస్తి ఉంది, he had gold, బంగారం ఉంది, he had his beautiful wife, మంచి భార్య ఉంది. What did God ask Abraham? కానీ అబ్రహామును దేవుడు ఏమడిగాడు? God sometimes will ask you what you love the most. దేవుడు కొన్ని సందర్భాల్లో మనం అమితంగా ప్రేమించే విషయాల్ని అడుగుతాడు. The place you are more comfortable, మీకు ఏది సుఖవంతమైన విషయమో, don't think it will last for a long time. అది మీతో నిరంతరం ఉంటదని అనుకోబాకండి. It will change very soon. అది చాలా త్వరగా మారిపోవచ్చు. I got a very good manager. నాకు చాలా మంచి అధికారి ఉన్నాడు. He will not stay many days. ఆయన ఎక్కువ రోజులు మీ దగ్గర God ఉండడు. will change things. దేవుడు అవి మార్చేస్తాడు. Why? ఎందుకు? Because your eyes will look to him. మీ కన్నులు ఆయన్ని చూడాలి కాబట్టి. So that you will look to heavenliness. మనం పరలోకం వైపు చూడాలని. So that you will look at the things above. మనం పరమందున్న వాటిని చూడాలని. So that you will love the world what God is loving. దేవుడు కోరుకునే విషయాల్ని మనం ప్రేమించే వ్యక్తులంగా కావాలని. It pleased Father to bruise his son. ఆయన కుమారుణ్ణి నలుగొట్టడానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమాయను. There is a reference in the Bible. దేవుని వాక్యంలో ఇలాంటి రిఫరెన్స్ ఉంది. When the disciples of Lord Jesus Christ saw the wounds of Lord Jesus Christ, యేసు ప్రభు వారి శిష్యులు ఆయన గాయాలను చూసినప్పుడు they were glad. వాళ్ళు సంతోషపడ్డారు. నాకు ఇప్పుడు చెప్పండి, ఏ గాయాలు చూసి మీకు ఆనందంగా ఉంటది? ఏ గాయాలను చూస్తే మనకు ఆనందం కలిగింది మీరు చెప్పండి. Which wounds can you say and say, wow, I saw the wounds? ఈ గాయాలను చూసి అబ్బా భలే ఉన్నాయా అని మనం అనుకుంటామా ఎప్పుడైనా? Anytime you saw a man's skin burnt skin, do you feel glad? ఏదైనా మన ఒక వ్యక్తి యొక్క చర్మం కాలిపోతే అది చూసి సంతోషపడతామా? You see the blood on the road. రోడ్డు మీద ఎక్కడైనా రక్తం కనిపిస్తే do you feel glad? అది మీకు సంతోషంగా ఉంటుందా? But God was glad when he saw the blood of Lord Jesus Christ. యేసు ప్రభు వారి రక్తాన్ని చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు సంతోషపడ్డాడు. Read with me one reference. నాతో పాటుగా ఒక వాక్యం John 20:20. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. John chapter 20 verses 20. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. సంతోషించి they are glad when they saw the wounds of Lord Jesus Christ. యేసు ప్రభు వారి యొక్క గాయాలను చూసి శిష్యులు సంతోషిస్తున్నారు. And today what will bring gladness to your life and my life is also the wounds of Lord Jesus Christ. ఈనేటి దినం కూడా మీ జీవితానికైనా నా జీవితానికైనా సంతోషాన్ని తీసుకొని వచ్చే విషయం ఏమిటంటే గాయాలే. The bad days will become good days. Bad days will become good days when you see the wounds of God. The bad days will become good days because of the wounds of God. మీ చెడ్డ దినాలు మంచి దినాలుగా మారిపోతాయి. ఎందుకు అంటే యేసు ప్రభు వారి యొక్క గాయాల వలన. The bad life can become a good life because of the blood of Lord Jesus Christ. Bad life will become good life because of the blood of Lord Jesus Christ. చెడ్డ జీవితము యేసుక్రీస్తు ప్రభువారి రక్తధారల వలన మంచి జీవితంగా మారిపోయిద్ది. What man doesn't like, God likes it. What man doesn't like, God likes it. మానవుడికి ఏది అయిష్టమో అది దేవుడికి ఇష్టం. Because always God thinks good for us. దేవుడు నిరంతరం మనకి ఏది మేలో దాని గురించి ఆలోచిస్తాడు. I don't know who is going through depression today here. ఈ నేటి సమయంలో ఎవరు కృంగిన స్థితిలో ఉన్నారో నాకు తెలియదు. What are you thinking about? మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? Whom are you thinking about? ఎవరిని గురించి ఆలోచిస్తున్నారు? Who will change that person? ఎవరు ఆ వ్యక్తిని మార్చగలరు? Who can change the situation? పరిస్థితుల్ని ఎవరు మార్చగలరు? You being depression will never work. మీరు కృంగిన స్థితిలో ఉన్నారా? మీ పరిస్థితులను అది మార్చలేదు. Whom are you trusting? మీరు ఎవరిని నమ్ముతున్నారు? Some young people are fighting sin.
కొందరు యవ్వన బిడ్డలు పాపంతో పోరాడుతున్నారు. Today I was telling this morning to the two baptized brothers. ఈ దినం ఉదయకాల సమయంలో నూతనంగా బాప్తిసం తీసుకున్న ఇద్దరు సోదరులతోనే I మాట్లాడాను. told something different what others don't say. I told different what others don't say. వాళ్ళకి మామూలుగా అందరూ చెప్పని ప్రత్యేకమైన విషయాలు నేను ఇలా I చెప్పాను. told him you will get baptized and you will suffer after this. మీరు బాప్తిసం తీసుకుని హింస పొందుతారు అని చెప్పాను. And I showed them 2 Timothy chapter 3 that the godly will suffer persecution. తిమోతికి రాసిన 2వ పత్రికలో సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు అనే వాక్యాన్ని చూపించాను. But when there is a verse which doesn't end with suffering. శ్రమతోనే ఆగిపోయే పదాలు కాదవి. It talks about God's presence with them. కానీ దేవుని యొక్క సన్నిధి వారికి తోడుగా ఉంటుంది. God's spirit leading them. ఆత్మ నడిపింపు వారికి ఉంటుంది. The angels of God ministering them. దేవుని దూతలు వారికి పరిచర్య చేస్తారు. God using them to bless others. దేవుడు వారిని అనేకులకు ఆశీర్వాదం కొరకు వాడుకుంటాడు. These brothers might suffer on this earth. ఆ సహోదరులు ఈ లోకంలో శ్రమ పడవచ్చు. They will bring blessing to many. కానీ వారు అనేకులకు ఆశీర్వాదాన్ని తెస్తారు. They will bring their family members out of the hell. వాళ్ళ కుటుంబీకులను నరకంలో నుంచి తప్పిస్తారు. Because of their sufferings they will be able to see the forgiveness of God. వాళ్ళ శ్రమ వలన దేవుని యొక్క క్షమాపణను వారు అనుభవించగలుగుతారు. After baptism program there was one akka who was sharing her testimony in the car today. బాప్తిస కార్యక్రమాల తర్వాత ఒక అక్క మాతో కారులో ఆమె జీవిత సాక్ష్యాన్ని గురించి పంచుకుంటూ ఉంది. And after evening her testimony was ringing in my mind. ఆమె యొక్క జీవిత సాక్ష్యం నా మనసులో తిరుగుతా ఉంది, మారుమ్రోగుతా ఉంది. I went to Spurgeon Anna. నేను స్పర్జన్ అన్న దగ్గరికి వెళ్ళా. I said auntie is so strong. ఆ సోదరి చాలా బలమైన వ్యక్తి. She is so bold. ఆమె చాలా ధైర్యవంతురాలు. She took so much of pain. ఆమె చాలా వేదనను అనుభవించింది. She took so much of courage. చాలా ధైర్యాన్ని వహించింది. I told her in the car today. నేను ఈ రోజు కారులో ఇలా చెప్పాను. Akka, you will have lots of crowns in the heaven. అక్క పరలోకంలో మీకు చాలా కిరీటాలు ఉంటాయి. You know what that akka told? అక్క ఏమనిందో తెలుసా? I am already blessed to hear Anna. నేను భూమి మీదే బోల్డ్ అని కిరీటాలు All పొందాను. the people who hurted me have become good Anna. నన్ను గాయం చేసిన వాళ్ళందరూ మారిపోయారన్న. Because of her suffering her family is blessed. ఆమె యొక్క శ్రమలు వేదన వలన ఆమె కుటుంబం దీవించబడింది. God has planned suffering in your life and my life. దేవుడు హింసలు వేదనలు మన జీవితంలో ఆయన ప్రణాళిక చేసి ఉండొచ్చు. Because the Bible says when there is suffering you are drawing closer to God. మనము వేదన శ్రమ అనుభవిస్తున్నప్పుడు దేవునికి సమీపంగా మనం చేరతాం. Philippians chapter 3 verses 10 says that. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఇలా చెప్తుంది. When suffering comes in your life, శ్రమలు మన జీవితంలో కలుగుతున్నప్పుడు it refines your character. అది మన జీవితాలను శుద్ధి చేస్తుంది. Romans chapter 5 verses 3 and 4 says that. రోమా పత్రిక 5వ అధ్యాయం 3, 4 వచనాలు ఇలా చెప్తున్నాయి. When you are suffering for Lord Jesus Christ, మీరు ప్రభు కోసం శ్రమ అనుభవించినప్పుడు, when you are suffering for good things in your life, మీరు మంచి విషయాల కోసం శ్రమ పడినప్పుడు, you are giving a testimony to the wicked world. ఈ దుష్ట లోకానికి మీరు ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తున్నారు. 1 Peter chapter 3 verses 15 says that. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఇలా చెప్తుంది. Lord Jesus Christ is bruised there. యేసు ప్రభు వారు నలుగొట్టబడ్డారు. He is exhausted there. ఆయన శ్రమ అనుభవించాడు. He is on the Calvary cross. ఆయన సిలువ పైన వేలాడుతున్నాడు. His nation has rejected him. ఆయన దేశం ఆయన్ని తిరస్కరించింది. His hometown has rejected him. ఆయన సొంత గ్రామ ప్రజలు విసర్జించారు. His friends have rejected him. ఆయన స్నేహితులు ఆయన్ని విడిచిపెట్టారు. His family has rejected him. ఆయన కుటుంబం ఆయన్ని విడిచిపెట్టింది. His world has rejected him. ఈ లోకం ఆయన్ని విడిచిపెట్టింది. His religious preachers, Pharisees have rejected him. పరిసయ్యులు మత బోధకులు ఆయన్ని విడిచిపెట్టారు. The priests who know the law, the Bible rejected him. బైబిల్ని ఎరిగినటువంటి బోధకులు ఆయన్ని వద్దన్నారు. His disciples left him. ఆయన శిష్యులు ఆయన్ని విడిచిపెట్టి They వెళ్ళిపోయారు. forsook him. ఆయన్ని వదిలేశారు. Everybody left him. అందరూ ఆయన్ని విడిచిపెట్టారు. Everybody misunderstood him. ఆయన్ని అందరూ తప్పుగా అర్థం His చేసుకున్నారు. disciples misunderstood him. ఆయన శిష్యులు ఆయన్ని తప్పుగా అర్థం They చేసుకున్నారు. mocked him. వారు ఎగతాళి చేశారు. They spit on his face. ఆయన ముఖం మీద ఉమ్మి They వేశారు. nailed in his hand. ఆయన చేతుల్లో మేకులు There is కొట్టారు. blood over all of his body. ఆయన శరీరం అంతా రక్తం There నిండింది. is pain in his body.
ఆయన శరీరంలో వేదన. God has separated himself for him. దేవుడు కూడా ఆయన నుంచి దూరం అయిపోయాడు. Because your sin is on him. మన పాపము ఆయన మీద మోపబడింది. My sin is on him. నా పాపము ఆయన మీద మోపబడింది. The sin of the whole world is on him. లోకమంతటి పాపం ఆయన మీద God మోపబడింది. who is holy, holy and holy. పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడైన దేవుడు became sin for you and me. Became sin for you and me. నీ కోసం నా కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. God who never did any sin to anybody. ఆయన ఎన్నడూ పాపము చేయనివాడు. He never hurted anybody. ఆయన ఎవరిని గాయం He చేయనివాడు. never gave a bad word to anybody. ఎవరికి ఒక చెడ్డ మాట He never పలకనివాడు. slapped anybody. ఆయన ఎవరిని బాధించనివాడు. He took children in his hands. ఆయన చిన్న వారిని ఎత్తుకున్నాడు. He went to prostitutes and called them amma, woman. వ్యభిచారులైన స్త్రీలని అమ్మా అని పిలిచాడు. He went to the leprosy people and touched them. ఆయన కుష్ఠరోగుల్ని వెళ్ళి తాకాడు. He went to the dead people and their family and comforted them. ఆయన మరణం పొందిన గృహాలకు వెళ్ళి ఆదరించాడు. He raised the dead people. ఆయన చనిపోయిన వారిని లేపాడు. He calmed the storm. ఆయన తుఫానుని గర్దించాడు. What bad things did he do? ఆయన ఏమి చెడ్డ పని చేశాడు? But the world hated him. కానీ లోకం ఆయన్ని ద్వేషించింది. The world left him. లోకం ఆయన్ని విడిచిపెట్టింది. And it pleased God to bruise him. దేవునికి ఆయన్ని నలుగొట్టడం ఇష్టమైంది. ఎందుకంటే he loved you and me. నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. He was the only hope for you and me. నీకు నాకు ఆయన మాత్రమే ఆశ. Because it is only through his wounds I will have healing. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత దొరికింది. Physically, spiritually. శారీరకంగాను ఆధ్యాత్మికంగాను. Anna told me take till 9:30. అన్నాడు 9:30 దాకా వాక్యం చెప్పన్నాడు. But I will not do that. నేను చెప్పను అలాగా. I know you are all hungry. నాకు తెలిసి మీరు అందరు ఆకలితో ఉన్నారు. మీకంటే ఎక్కువ నేను ఆకలితో ఉన్నాను. I am very much hungry. మీకంటే ఎక్కువ నాకు ఆకలిగా ఉంది. కేకలేసి చెప్తుంటే I am getting very hungry now. కేకలేసి చెప్తూ ఉంటే ఆకలి ఎక్కువ అవుతుంది. But let us listen to God's word. కానీ దేవుని వాక్యాన్ని విందాం. And I believe God has called you all. కానీ నేను ఇలా అనుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని And పిలుస్తున్నాడు. whoever is listening to God's word today. ఇక్కడ దేవుని వాక్యాన్ని వింటున్న ఎవరైనా uncle and auntie. అంకుల్ ఆంటీలారా. And my young brother and young sister. నా ప్రియమైన యవ్వన సహోదర whoever is సహోదరులు. listening in the YouTube. యూట్యూబ్ ద్వారా whoever is వింటున్నటువంటి listening in the kitchen now. వంటశాలలో ఉండి wherever వింటున్నవారు. you are listening. మీరు ఎక్కడి నుంచి వింటున్నా గానీ I want to tell you. మీకు ఇలా The చెప్పాలనుకుంటున్నాను. days are bad. దినములు చెడ్డవి. People are bad. మనుషులు The చెడ్డవారు. times are bad. సమయాలు చెడ్డవి. Your heart is bad. నీ హృదయం చెడ్డది. My heart is bad. నా హృదయం చెడ్డది. Only one thing that is good. కేవలము మంచిదైనది ఒకే ఒక విషయం. Good. Lord Jesus Christ is good. దేవుడు మాత్రమే మంచివాడు. యేసు ప్రభువారు మాత్రమే మంచివాడు. His love alone is true. His love alone is true. ఆయన ప్రేమ మాత్రమే నిజమైనది. ఆయన మాత్రమే సత్యవంతుడు. He will never leave you. ఆయన నిన్నడు విడిచిపెట్టడు. His love is the true love. ఆయన ప్రేమ సత్యవంతమైనది. His love is more than tongue can tell. నీ నాలుక చెప్పగలిగిన దానికంటే ఆయన ప్రేమ గొప్పది. His love is more true than your father and mother. నీ తల్లిదండ్రుల కంటే ఆయన ప్రేమ స్వచ్ఛమైనది. His love is more trustworthy than your bank account. నీ బ్యాంక్ అకౌంట్ కంటే నమ్మదగినటువంటిది ఆయన ప్రేమ. His love is more trustworthy than your own body. నీ సొంత శరీరం కంటే నమ్మదగినది ఆయన ప్రేమ. Your body will fail you one day. నీ శరీరం ఒక రోజు నిన్ను విడిచిపెట్టేస్తుంది. You might be going to gym like me every day. నాలాగా మీరు కూడా ప్రతిదినం జిమ్ కి వెళ్తా ఉండుండొచ్చు. Don't laugh at me. నా వైపు చూసి నవ్వబాకండి. I do gym. నేను జిమ్ కి వెళ్తా. Maybe next year you will see muscle. ఒకవేళ దేవుని చేత నెక్స్ట్ ఇయర్ మీకు నా మజిల్స్ కనిపిస్తాయి. You might be doing running race. మీరు రన్నింగ్ రేస్ చేస్తున్నారేమో. But people just have low BP and they die the next day. కొన్ని సందర్భాల్లో బీపీ తగ్గిపోయి రెండో రోజు చనిపోతారు. What can you trust today, my brothers? మీరేమి నమ్మగలరు ఈ నేటి దినాన్న నా సోదరులారా? What can you trust? సోదరులారా మీరేమి నమ్మగలరు? You can't trust your own brain. మన సొంత బ్రెయిన్ ని మనం నమ్మలేం. My son came crying after Hindi exam. హిందీ ఎగ్జామ్ రాసిన తర్వాత నా కొడుకు ఏడ్చుకుంటూ నా దగ్గరికి వచ్చాడు. మావనికి తెలుగు రాదు, ఇంగ్లీష్ వస్తుంది అంతే. నా కొడుక్కి కేవలం ఇంగ్లీషే వచ్చింది, తెలుగు రాదు. He came crying after Hindi exam. హిందీ ఎగ్జామ్ రాసి, Daddy, whatever I studied, I forgot, Daddy. నేను ఏం చదివినా గానీ అంతా మర్చిపోయాను డాడీ. Our brain will fail you. మీ మేధస్సు ఒక రోజు మిమ్మల్ని విడిచిపెట్టేస్తుంది. Our heart will fail you. మీ హృదయం మిమ్మల్ని విడిచిపెట్టేస్తుంది. Your time watch will fail you. మీ సమయం మిమ్మల్ని
విఫలం చేస్తుంది. Your boyfriend, girlfriend will fail you. మీ బాయ్ ఫ్రెండ్స్, మీ గర్ల్ ఫ్రెండ్స్ మిమ్మల్ని విఫలమయ్యేలా Your చేస్తారు. husband and wife will fail you. మీ భార్య, మీ భర్త మిమ్మల్ని విఫలమయ్యేలా Your చేస్తారు. father and mother will fail you. మీ తల్లిదండ్రులు మీరు ఓడిపోవటానికి Your కారణం job will fail you. మీ ఉద్యోగం విఫలం చేస్తుంది. Your politician will fail you. మీ రాజకీయ నాయకులు మిమ్మల్ని విడిచిపెడతారు. Whoever is making promises, ఎవరు మీకు వాగ్దానం చేసినా he will only pass away. ఆయనే దాటి వెళ్ళిపోతాడు. How will you fulfill your promises? ఆయన చేసిన వాగ్దానాలు ఎలా But నెరవేర్చగలడు? God is eternal. కానీ దేవుడు నిత్యం He is the ఉండేవాడు. same yesterday, today and forever. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా His ఉన్నవాడు. love is the same yesterday, today and forever. ఆయన ప్రేమ నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉంది. Oh young man, ఓ యవన బిడ్డ, don't think that God is not punishing you. దేవుడు నిన్ను శిక్షించట్లేదు అనుకోబాకు. He is giving you more days because he loves you. ఆయన నీకు ఎక్కువ దినాలు ఇస్తున్నాడు ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. The Bible says, బైబిల్ ఇలా చెప్తుంది, God calls people heaven more whom he loves more, it seems. దేవుడు ఎక్కువగా ప్రేమించే వాళ్ళని ఆయన పరలోకానికి తొందరగా పిలుచుకుంటాడు. I read that in Isaiah chapter 57 verses 1 and 2. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుదాం. నేను చదువులేము, ఆకలేదు మనకు, నోట్ చేయండి. Isaiah 57:1-2. యెషయా గ్రంథం 57:1-2. The person who is very important for God, God calls them. అక్కడ దేవునికి ఎవరు ప్రాముఖ్యమైన నీతిమంతులు ఉన్నారో దేవుడు వాళ్ళని తొందరగా పిలిచేసుకుంటున్నాడు. And if God thinks that this person will see more evil days, God will call him early. ఈ వ్యక్తి దుర్దినాలు చూస్తాడేమో అని చూడకుండా ఆ వ్యక్తిని ముందే పిలిచేసుకుంటున్నాడు. Lord Jesus is telling in John chapter 14, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువు ఇలా చెప్తున్నాడు, I am going to go to heaven. నేను పరలోకానికి వెళ్తాను. Kaju Babu, I am going to make a place for you. కాజు బాబు నీ కోసం స్థలం సిద్ధపరుస్తాను. Cherima, I am going to make a palace for you. చెర్రమ్మ నీ కోసం ఒక మంచి వైభవోపేతమైన ప్యాలెస్ I will come to take you. నేను తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను. So that where I am, you will be also. నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా నాతో అక్కడ ఉంటారు. God wants me to be where he is. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నేను ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. You and I want to be in Guntur only. నీవు నేను మాత్రం కేవలం గుంటూరులోనే ఉండాలనుకుంటున్నాను. We only want to be in the same building. మనం మాత్రం అదే బిల్డింగ్ లో ఉండాలనుకుంటున్నాం. Hair is falling. జుట్టు ఊడిపోతుంది. Body is weak. శరీరం బలహీనం. Sugar problem. షుగర్ సమస్య. Kidney problem. కిడ్నీ సమస్య. You still want to be here only. అయినా మనం ఇక్కడే You ఉండాలనుకుంటున్నాం. still want to see Big Boss in the TV. ఇంకా అయినా కానీ బిగ్ బాస్ టీవీలో చూడాలనుకుంటున్నాం. You are not feeling hungry. ఆకలి ఇట్లా. You are eating 2 morsels. కేవలం 2 ముద్దలే తింటున్నాం. Because you are 80 years old. మీకు 80 సంవత్సరాలు You వచ్చాయి. still want to be here. అయినా ఇక్కడే ఉండాలనుకుంటున్నాం. Why? ఎందుకు? You want to see Virat Kohli. You want to see Virat Kohli. ఎందుకు అంటే మీరు విరాట్ కోహ్లీని చూడాలనుకుంటున్నారు. Look how foolish man is. మనిషి అంత వెర్రివాడు. He wants to stay here to watch cricket. ఈ లోకంలో ఉండి క్రికెట్ చూడాలనుకుంటున్నాడు. God has made heaven for us. పరలోకాన్ని దేవుడు ఆయన కోసం God సిద్ధం has చేశాడు. given us gift of relationships. దేవుడు మన కొరకు ఆయన సంబంధాన్ని ఇచ్చాడు. But man is not loving God today. మానవుడు దేవుణ్ణి ప్రేమించట్లేదు. He is loving the world. మానవుడు లోకాన్ని He is ప్రేమిస్తున్నాడు. loving the things of this world. లోక సంబంధమైన వాటిని మానవుడు ప్రేమిస్తున్నాడు. One day everything will fail you. ఒక దినం అన్ని మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు. Everyone will leave you. అందరూ మిమ్మల్ని And there విడిచిపెట్టేస్తారు. is already somebody here. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? I know everybody left you. నాకు తెలుసు మిమ్మల్ని అందరూ విడిచిపెట్టేసి ఉంటారు. You are drinking more. మీరు ఇంకా ఎక్కువగా తాగుతూ ఉండొచ్చు. You are not trusting your relationship. మీ సంబంధాల మీద మీకు నమ్మకం పోయి ఉంటుంది. You are telling nobody loves me. నన్ను ఎవరు ప్రేమించట్లేదని మీరు Nobody will అనుకుంటున్నారు. love you. నిజంగానే మిమ్మల్ని ఎవరు ప్రేమించరు. And when they see your bad heart, they will still hate you. మీ చెడ్డ హృదయాన్ని చూసినప్పుడు ఇంకా మిమ్మల్ని ద్వేషిస్తారు. The only one who will love you and me. నిన్ను నన్ను ప్రేమించే ఒకే ఒక వ్యక్తి. Who will love you? నిన్ను ప్రేమిస్తాడు. ఎవరు? Who will love you? నిన్ను ఎవరు ప్రేమిస్తారు? గట్టిగా చెప్పండి. చెప్పండి. గట్టిగా. Who will love you? మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తారు? యేసయ్య. యేసయ్య. Only Lord Jesus Christ. యేసు ప్రభువారు He is మాత్రమే. on that Calvary cross. ఆయన శిలువ మీద The ఉన్నాడు. whole world rejected him. లోకమంతా ఆయన్ని They are విసర్జించారు. crucifying him on the Calvary cross. ఆయన్ని శిలువ మీద He is telling, మేకులు తెగగొట్టారు. Father, forgive him. ఆయన ఇలా అంటున్నాడు, తండ్రి వీరిని క్షమించండి. On the Calvary cross, ఆయన శిలువ మీద he is in terrible pain. భయంకరమైన వేదనలో ఉన్నాడు ఆయన. Tell me, he is not able to breathe.
చెప్పండి, ఆయన శ్వాస When తీసుకోలేకపోతున్నాడు. he's doing like this, ఆయన శ్వాస there తీసుకోలేకపోతున్నాడు. is thorn on his head inside. ఆయన తల మీద ముళ్ళున్నాయి. His chest has to move. ఆయన రొమ్ము పైకి ఎగరొస్తున్నాడు. There is wound here. ప్రక్కలో గాయం ఉంది. There is nails here. చేతుల్లో మేకులున్నాయి. Yet he's telling the thief, అయినా గాని దొంగతో అంటున్నాడు, Good Friday. మంచి శుక్రవారం, You will be with me in the paradise today. నీవు పరలోకంలో నాతో కూడా ఉంటావు. That is our God. అది మన దేవుడు. That is the only God ఆయనే దేవుడు who can love you even on the Calvary cross. శిలువ మీద నుంచి కూడా ప్రేమించగలవాడు. Who can forgive you even on the Calvary cross. కల్వరి శిలువ పై నుంచి కూడా నిన్ను క్షమించగలవాడు. The whole world talks about how bad you are. లోకమంతా నువ్వెంత చెడ్డోడివో మాట్లాడతారు. But God wants you to make you good. దేవుడు మాత్రమే నిన్ను మంచివాణ్ణిగా చేయగలడు. There was one girl in US, Chicago. యుఎస్ చికాగోలో ఒక సోదరి ఉంది. And she had the only mother in her family. వాళ్ళ కుటుంబంలో ఆమెకి తల్లి మాత్రమే ఉంది. And from her school days, college days, she made bad friends in her life. స్కూల్ కాలేజ్ డేస్ నుంచి దినాల నుంచి చెడ్డ స్నేహితుల్ని ఆమె చేసుకుంది. She had many boyfriends and girlfriends. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు తనకి స్నేహితులుగా ఉండేవారు. She got into the habit of drinking. త్రాగుడు వ్యసనంలోకి అలవాటు చేసుకుంది. She stopped coming home. ఇంటికి రావటం మానేసింది. She used to come late nights home. చాలా రాత్రి అయిన తర్వాత ఇంటికి వచ్చేది. She used to go to bars. బార్స్కి వెళ్ళేది. She used to go to rock concerts. పబ్స్, రాక్స్ అనే వాటికి వెళ్తూ ఉండేది. She used to tell mummy, I'm just meeting friends and coming. అమ్మా నేను కేవలం స్నేహితుల్ని కలిసి వస్తున్నాను అని చెప్పేది. She got stuck into the addiction badly. ఆ వ్యసనంలో భయంకరంగా చిక్కుకుంది. And then she went into the gangster world. ఆ తర్వాత ఆమె ఈ గ్యాంగ్ ముఠాలు ఉంటారు కదా, ఆ గ్యాంగ్స్టర్ ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. And the men started using her. పురుషులు ఆమెని ఉపయోగించుకోవటం మొదలు పెట్టారు. They brought fear in her. You will go to your home, we will kill you. వారు ఈమెతో ఇలా అన్నారు, నువ్వు ఇంటికి గాని తిరిగి వెళ్తే నిన్ను చంపేస్తాం. And we will not provide you money. నీకు డబ్బులు ఇవ్వం. And she was in deep pain. ఆమె భయంకరమైన వేదనలో మునిగిపోయింది. But her mother was waiting for her every day. ప్రతిదినం ఆమె తల్లి ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తూ ఉండేది. She searched everywhere. ఆమె అన్ని స్థలాల్లో వెతికింది. They couldn't locate her. ఆమెను ఎక్కడ వాళ్ళు గుర్తించలేకపోయారు. She gave a police complaint. పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. The polices couldn't locate them. పోలీసులు కూడా ఆమెని వెతికి కనిపెట్టలేకపోయారు. Because they were underground gangster world. వాళ్ళు రహస్యమైన గ్యాంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళు ఆమెని అలాగా ఉంచేశారు. One night she was crying. ఒక రోజు రాత్రి ఆ అమ్మాయి ఇలా ఏడుస్తుంది. My daughter should be suffering so much. తల్లి ఇలా ఏడుస్తుంది, నా కుమార్తె చాలా వేదనలో ఉండుంటది. My daughter should be in so much of pain. నా కుమార్తె చాలా వేదనలో ఉండుంటది. Nobody can love her the way I can love her. నేను ప్రేమించినట్టుగా ఆ అమ్మాయిని ఎవ్వరూ ప్రేమించలేరు. I alone can give her a good life. నేను మాత్రమే ఆమెకి మంచి జీవితాన్ని ఇవ్వగలను. She got a good idea. ఆమెకు ఒక మంచి ఆలోచన వచ్చింది. She took a photograph of her crying. ఆమె తన తల్లి తను ఏడుస్తున్నటువంటి ఒక ఫోటో తీసి and she made prints. వాటిని ప్రింట్స్ తీయించింది. And she wrote down. ఆ ఫోటో క్రింద ఇలా రాయించింది. She wrote. ఆమె ఇలా రాసింది, come home. ఇంటికి తిరిగి రా. 2 words. And then down she wrote 5 words. అంతే, ఆ 2 పదాలు రాసి క్రింద మరొక 5 పదాలు రాసింది. Mother is waiting for you. తల్లి నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. She sent it everywhere and pasted everywhere. ఆ ఫోటోని అన్ని స్థలాలకు పంపించింది, అన్ని స్థలాల్లో అతికించింది. My girl might come in a beauty parlor. నా కుమార్తె ఒకవేళ బ్యూటీ పార్లర్ కి వచ్చిద్దేమో. She went to all the beauty parlors. అన్ని రకాలైన బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళింది. Took the permission. అనుమతి తీసుకుంది. And pasted the picture. ఆ ఫోటోని అతికించింది. She went to all the bars. అన్ని బార్లకు వెళ్ళింది. All the disco clubs. అన్ని డిస్కో క్లబ్స్ కి వెళ్ళింది. And she pasted the picture. ఆ ఫోటోని అక్కడ అతికించింది. One day, ఒక రోజు this girl is going with her friends. తన స్నేహితులతో ఆ అమ్మాయి వెళ్తా ఉంది. In the middle of the night,
రాత్రి మధ్య వేళలో in the car she's seeing a picture. ఆ కార్ లో నుంచి ఆ పిక్చర్ ని చూసింది. She said her eyes looks like my mother. ఈ కళ్ళు మా అమ్మలాగా ఉన్నాయే అనుకుంది. He told the car driver stop. కార్ డ్రైవర్ తో అనింది ఆపు. And when she went there, ఆమె అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు she got a thunderbolt, a lightning hit in her heart. ఒక ఉరుము మెరుపులాగా పిడుగుపడినట్టుగా తన హృదయం కదిలింది. She is my mother. ఈమె నా తల్లి. She's become so old. ఈమె చాలా వృద్ధురాలైపోయింది. She's crying. ఆమె ఏడుస్తుంది. My mommy still loves me. నా తల్లి ఇంకా నన్ను ప్రేమిస్తుంది. She got out of the car. కారులోంచి బయటికి వెళ్ళింది. She went to the same house. సొంత ఇంటికి అదే ఇంటికి వెళ్ళింది. And the mother hugged her. తల్లి ఆమెను కౌగిలించుకుంది. And she never went again to the wrong places. ఆ తప్పు స్థలాలకి ఇక మళ్ళీ ఎన్నడూ తిరిగి పోలేదు. Today God has arranged meetings here for you. దేవుడు ఈ దినం ఇక్కడ సభలు మీకోసం ఏర్పాటు చేశాడు. And Lord Jesus also is speaking the same words to you, my uncle and auntie. నా ప్రియమైన అంకుల్ ఆంటీలారా, దేవుడు ఇవే మాటలు మీతో Oh మాట్లాడుతున్నాడు. my young friend, brother and sister. నా ప్రియమైన యవ్వన బిడ్డలారా, Oh my depressed friend. కృంగుబాటులో ఉన్నటువంటి నా Oh my స్నేహితులారా, troubled friend. వేదనలో ఉన్న నా స్నేహితులారా, Your pain is true. నీ నొప్పి నిజమైనదే. Your tears are true. నీ కన్నీళ్లు నిజమైనవే. You are badly hurt. నువ్వు నిజంగా చాలా గాయాలతో ఉన్నావు. You are more troubled in life. నువ్వు చాలా వేదనతో ఉన్నావు నీ It is true, జీవితంలో. nobody can understand you. నిజమే, ఎవరు అర్థం చేసుకోలేరు నిన్ను. Nobody can love you. ఎవరు నిన్ను ప్రేమించలేరు. Today Lord Jesus is telling, కానీ ఈ దినం ప్రభువైన యేసువారు అంటున్నారు, come home. ఇంటికి తిరిగి రా. My love is waiting for you. నా ప్రేమ నీ కోసం ఎదురు చూస్తుంది. I have preparing a place for you. నీ కోసం స్థలం సిద్ధపరిచాను. I want to give eternal life. నీకు నిత్య జీవితం With ఇవ్వాలనుకుంటున్నాను. my holy blood I want to clean your dirty sins. నీ మురికి హృదయాన్ని నా పవిత్ర రక్తంతో I కడుగుతాను. want to clean your wounded heart. నీ గాయపడిన హృదయాన్ని I కడగాలనుకుంటున్నాను. want to give you new heart. నీకు ఒక నూతన I హృదయాన్ని want to give you ఇవ్వాలనుకుంటున్నాను. new mind. నీకు ఒక నూతన మనస్సుని I want to give ఇవ్వాలనుకుంటున్నాను. you new life. నీకు ఒక క్రొత్త జీవితాన్ని I want to ఇవ్వాలనుకుంటున్నాను. give you new birth. న్యూ Birth. నీకు ఒక నూతన జన్మని You might ఇవ్వాలనుకుంటున్నాను. be 90 years old. నువ్వు 90 సంవత్సరాల You వయసులో might be ఉండొచ్చు. 7 years old. నువ్వు 7 సంవత్సరాల You వ్యక్తివి might be కావచ్చు. 30 years old. నువ్వు 30 సంవత్సరాల వాడివి I కావచ్చు. love you. నేను నిన్ను You ప్రేమిస్తున్నాను. might be black or white. I love you. నువ్వు తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా నువ్వంటే నాకు ఇష్టం. Nobody can love you like me. నాలాగా నిన్నెవరూ ప్రేమించలేరు. Is there anyone? ఎవరైనా ఉన్నారా God అలాగా? is waiting. దేవుడు ఎదురు Lord చూస్తున్నాడు. Jesus is waiting. యేసు ప్రభువు వారు ఎదురు చూస్తున్నాడు. Let's close our eyes. మన కళ్ళు ముద్దాం. Will you respond to Lord Jesus today? యేసు ప్రభువు వారికి ఆయన ప్రేమకు స్పందిస్తావా? Wherever you are, నువ్వెక్కడున్నా కానీ, whatever is your condition, నీ జీవితం పరిస్థితి ఎలా ఉన్నా కానీ, Lord Jesus knows you. యేసు ప్రభువు వారికి నువ్వు తెలుసు. Can you say from your heart, నీ హృదయంలోంచి ఇలా చెప్పగలవా? Lord Jesus, యేసు ప్రభువా, oh Lord Jesus, ఓ యేసు ప్రభువా, I'm coming to you. నీ దగ్గరికి వస్తున్నాను. I'm coming to you. నీ దగ్గరికి వస్తున్నాను. I need you, God. నువ్వు నాకు కావాలి I ప్రభువా. need you, God. నువ్వు నాకు కావాలి Is there ప్రభువా. anyone who will say this? ఈ రాత్రి ఇలా చెప్పడానికి ఎవరైనా ఉన్నారా? I'm asking you again. మరొకసారి మిమ్మల్ని Lord అడుగుతున్నాను. Jesus, I'm coming to you. యేసు ప్రభువా, నేను నీ దగ్గరికి తిరిగి I'm వస్తున్నాను. a sinner, oh God. నేను ఒక పాపిని I'm ప్రభువా. a sinner. నేను ఒక పాపిని. I have no other hope than you. నీవు తప్ప నాకు ఒక ఆశ నిరీక్షణ ఎవ్వరు లేరు. I'm asking the school children here. ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిడ్డలను, స్కూల్ చిల్డ్రన్ Do you want అడుగుతున్నాను. to say, మీరు ఇలా చెప్పాలనుకుంటున్నారా? Lord Jesus, I need you? యేసు ప్రభువా, నువ్వు నాకు కావాలి. Do you need Lord Jesus? మీకు యేసు ప్రభు వారు Do you కావాలా? need Lord Jesus? మీకు యేసు ప్రభు He వారు will give కావాలా? you good life. ఒక మంచి జీవితం He will give you జీవించడానికి good heart. ఆయన మీకు ఒక క్రొత్త He జీవితం will give you ఇస్తాడు. eternal life. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. He will give you a life which is filled with peace. శాంతితో నింపబడిన జీవితాన్ని Is ఆయన there మీకు ఇస్తాడు. anyone? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? I want you to come to Lord Jesus. మీరు యేసు ప్రభు వద్దకు And you have రావాలని to నేను say, and you have to say, మీరు ఇలా చెప్పాలి. Lord Jesus, come into my heart. యేసు ప్రభువా, నా హృదయంలోకి రండి. He's not asking you money, మీ డబ్బులు దేవుడు అడగట్లేదు. but He will come. ఆయన మీ దగ్గరికి He will వస్తాడు. change your life. ఆయన మిమ్మల్ని He మారుస్తాడు. will change your life. ఆయన మీ జీవితాన్ని Say, మారుస్తాడు. Lord Jesus, యేసు ప్రభువా, I am a sinner. నేను ఒక పాపిని. Shall we close our eyes? మన కళ్ళు ముద్దాం. Shall we close our eyes? మన కళ్ళు ముద్దామా? Is there anyone here ఇంకా ఇక్కడ ఎవరైనా ఉన్నారా? who wants to say, Lord, I am a sinner? ఎవరైనా ఇలా చెప్పాలనుకుంటున్నారా? ప్రభువా, నేను And say, పాపిని. Lord, forgive my sins. నా పాపాలు క్షమించు. Lord, make me your child. ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకో. Can you raise your right hand?
మీ కుడి హస్తాన్ని చూపిస్తారా? Whoever wants to accept Lord Jesus Christ as your personal savior. యేసు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడేవారు Wherever you are. మీరు ఎక్కడున్నా You పర్వాలేదు. might be even in the kitchen. మీరు వంటశాలలో ఉన్నా గానీ It doesn't matter. అదేమీ సమస్య కాదు. Even I can't see you. నేను మిమ్మల్ని చూడలేకపోవచ్చు. But God is seeing you. దేవుడు మిమ్మల్ని Wherever చూస్తున్నాడు. you are. మీరు ఎక్కడున్నా గానీ Raise your hand. మీ కుడి And హస్తాన్ని say, Lord చూపించండి. Jesus Christ. యేసు ప్రభువా I am a sinner. నేను ఒక పాపిని. Forgive my sins, Lord Jesus. నా పాపాలు క్షమించు Come into ప్రభువా. my heart, O Lord Jesus. నా హృదయంలోకి రా Change తండ్రి. my dirty heart, O God. నా మురికి హృదయాన్ని Change మార్చు. my life, O నా God. జీవితాన్ని మార్చు. Change my painful life, O God. నా వేదనాభరితమైన జీవితాన్ని మార్చు. You become the God of my life. నా జీవితానికి ప్రభువుగా నీవు ఉండు. You break my addictions. నా వ్యసనాల్ని నీవు మార్చు. You break my habit, O Lord. నా అలవాట్లను మార్చు You ప్రభువా. change my family, O God. నా కుటుంబాన్ని మార్చు You ప్రభువా. bring love in me, O God. నా జీవితంలో ప్రేమను You తీసుకుని build my family, O నా God. కుటుంబాన్ని నింపు. Wherever you go, I will go, Lord. నువ్వెక్కడికి వెళ్ళినా నీతో వస్తానయ్యా. Is there anyone? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? I'm going to ask the last time. ఆఖరిసారిగా నేను ఇలా Give అడగాలనుకుంటున్నాను. your heart to Lord Jesus. యేసు ప్రభు వారికి మీ హృదయాన్ని Cry ఇస్తారా? from your heart. మీ హృదయంలో నుంచి ఇలాగ There అడగండి. is no use crying to anybody in this world. ఈ లోకంలో ఎవరు మీకు తృప్తినివ్వలేరు. Nobody will understand you. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేరు. Only God can understand you. కేవలం దేవుడు మాత్రమే మిమ్మల్ని Cry అర్థం to చేసుకోలేరు. Him. ఆయన దగ్గరికి వచ్చి అడుగుదాం. Lord, ప్రభువా I need you. నువ్వు నాకు కావాలి. Change my life, O Lord. నా జీవితాన్ని మార్చు ప్రభువా. Change my life, O నా God. జీవితాన్ని మార్చు. Keep your hands down. మీ చేతులు దించండి. Lord Jesus, యేసు ప్రభువా we pray for these dear brothers and sisters. మా ప్రియమైన సహోదర సహోదరుల కోసం ప్రార్థన We చేస్తున్నాం. pray for this uncle and auntie ఆ అంకుల్ ఆంటీల గారి కోసం who ప్రార్థన చేస్తున్నాం. heard your word, O God, మీ వాక్యాన్ని విన్నవారు, who listened to your word, O God. మీ వాక్యాలను విన్నవారు, Can you respond to them, O God? ప్రభువా మీరు వారికి స్పందించండి. Father, have mercy on them. వారి మీద కరుణించండి. Have mercy on them, Lord. వారిని కటాక్షించండి. Manifest your power to them, O God. మీ శక్తిని వారికి ఇవ్వండి. Manifest your love to them, O God. మీ శక్తిని వారికి ఇవ్వండి Change ప్రభువా. their life, O God. వారి జీవితాలను మార్చండి. Break their habits, O God. వారి అలవాట్లను మార్చండి.